కల్వకుంట్ల కవిత గారు, మీరు ఎందుకోసం దీక్ష చేస్తున్నారు? హైదరాబాద్లో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? హైదరాబాద్లో దీక్ష చేయడం వల్ల ఎవరికి లాభం? బీజేపీకా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో దీక్ష చేయడానికి, ధర్నా చేయడానికి మీకెందుకు అంత భయం? ఈ దీక్ష కంటే ముందు మీ తండ్రి గారి, తల్లి గారి, అన్నగారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోలేరు? మీ తండ్రి గారు రాజకీయ పరంగా మీ తండ్రి గారితో మీరు ఉన్నతమైన స్థానానికి వచ్చిన సందర్భంలో మరి మీ తండ్రి గారి ఆశీర్వాదం, తల్లి గారి ఆశీర్వాదం, అన్నగారి ఆశీర్వాదం కాకుండా మీ అత్తామామల ఆశీర్వాదం తీసుకొని పోవడానికి గల కారణాలు ఏంటి? మిమ్మల్ని అణచివేతకు గురి చేస్తున్నటువంటి మీరు అంటున్నారే, నా అణచివేతకు గురి చేస్తున్నారు ఒక పెద్ద లీడర్ అని. ఎవరు ఆ పెద్ద లీడర్? మిమ్మల్ని అణచివేస్తున్న పెద్ద లీడర్ ఎవరు? ఇంతకుముందు మీరు అన్నట్టుగా దేవుడి చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఎందుకు ఈ అంశంలో ఈ దీక్ష డ్రామాలని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మా బీసీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా మీరే హైజాక్ చేస్తున్నారని చెప్పండి అనేక సందర్భాల్లో అన్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు మీరు ఏ హోదాలో చేస్తున్నారని చెప్పనేటువంటి మాటను ఈరోజు అడిగేటువంటి ప్రశ్న. ఈ దీక్ష ఏదో, ఈ ధర్నా ఏదో మీ తండ్రి గారితో పాటు ఢిల్లీలో చేస్తే మా బీసీలకు ఏమైనా లాభం ఉంటుండే. ప్రతిపక్ష నేతగా ఉండి వారు ఎలాగో మా బీసీలకు మద్దతు ఇస్తలేరు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాలేరు. మీ లేఖలు కూడా అన్నారు, తప్పు పట్టారు. మై డియర్ డాడీ అంటూ మీరు రాసిన లేఖలో కూడా బీసీలకు సంబంధించినటువంటి బిల్లులో సందర్భంగా మీరు మాట్లాడవలసి ఉందని చెప్పాలి. ఎస్సీ కేటగిరీస్ అంశాలు కూడా మీరు మాట్లాడాల్సి ఉందని చెప్పాలి. మరి ఇప్పుడైనా కనీసం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీ తండ్రి గారిని తీసుకొని వచ్చి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే మా బీసీల కోసం మీరు ఏమైనా పోరాటం చేసినట్టు. ఇది మీ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలలో మీ ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంగానే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దీక్షను ఢిల్లీలో చేయండి. మా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి పంపిన క్రమంలో మా చిత్తశుద్ధి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని ఉంది అని మీరు అంటున్నారా లేదా? ఇది నిజమా కాదా ముందు చెప్పాలి. బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉంది అనేటువంటి మాట మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఈ అంశాలను కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము 5, 6, 7 ఢిల్లీలో 3 రోజులు మా కేబినెట్ తదనంతరం మా ముఖ్యమంత్రి ఆదేశాలతోటి మా 3 బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ మేడం గారు, శ్రీఆర్ గారు 5, 6, 7 3 రోజులు మీ ఢిల్లీలో అస్థినలో ఆ ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని, పార్లమెంట్లో స్తంభింప చేసే విధంగా మా ఎంపీలకు మద్దతుగా 5 నాడు ఉంటామని, 6 నాడు జంతర్ మంత్రులకు ధర్నా చేస్తామని, 7 నాడు రాష్ట్రపతిని కలిసి ఈ 42% రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పని డిమాండ్, 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరించి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆమోదింపజేసేలా ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాన్ని మీ పిలుపునిచ్చి ఢిల్లీలోకి వెళ్తే మీరు హైదరాబాద్ ఇందిరాబాద్ దగ్గర దీక్ష చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మీరు లాభం చేసి పని చేస్తుండ్రా? మీరు మా బీసీలకు లబ్ధి చేకూర్చే పనేనా అని అంటున్నా. ఇప్పటికీ మీ సిద్ధుసిద్ధి నిరూపించుకోండి. మీ తండ్రి గారు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతలు ఉన్నారు కాబట్టి మీ అన్నగారిని తీసుకొని వచ్చి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేసేటువంటి కార్యక్రమం చేసి అప్పుడు మా బీసీలో మిమ్మల్ని నమ్ముతాం తప్ప ఇది మీ ఫ్యామిలీలోని ప్యాకేజీలకు సంబంధించినటువంటి మీ ఫ్యామిలీలో జరిగినటువంటి అంతర్గత పోరాటాలలో మీరేందో చూపెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప. ఆనాడు దేవుడి చుట్టూ దయ్యాలన్నారు. ఈరోజు నన్ను అణచడానికి బడా లీడరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది అది మీ ఫ్యామిలీకి సంబంధించిన రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ
మా బీసీలకు సంబంధించిన ఈ అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని